టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించాడు ఉత్తరాఖండ్కు చెందిన ఓ యువకుడు. ఎవరూ ఊహించని విధంగా ఎగిరే కారును తయారు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఇతని గురించే చర్చ. అల్మోరా జిల్లా కఫ్లిఖాన్ గ్రామానికి చెందిన ఇతని పేరు రవి టమ్టా. రవాణా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ ద్వారా హపిడా స్కౌనిక్స్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ పర్సన్ల ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేశారు. కొన్నేళ్ల తరబడి పరిశోధనలు చేసిన తర్వాత ఈ ప్రోటోటైప్ వాహనాన్ని తయారు చేశానంటున్నారు. తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. సాధారణంగా విమానాలు, ఫ్లయింగ్ మిషన్లు ఏవియేషన్ ఫ్యూయల్పై ఆధారపడతాయి. అయితే ఈ హపిడా స్కైనిక్స్ మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ విధానంలో రూపుదిద్దుకుంది. ఎటువంటి కాలుష్య కారకాలను విడుదల చేయని ఈ పర్యావరణ హిత వాహనం ద్వారా భారతదేశంలో సురక్షితమైన, సరసమైన వ్యక్తిగత వైమానిక రవాణాను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆవిష్కర్త రవి తెలిపారు. मेरा नाम रवि टमटा है और मैं यह एक फ्लाइंग व्हीकल है बनाई है। इसका उद्देश्य पर्सनल मोबिलिटी को, स्काई मोबिलिटी को बढ़ावा करना है, आगे लाना है। फ्यूचर में हमने हर जनरेशन में एक बड़ा बदलाव देखा है मानव सभ्यता के। जैसे पहले ट्रांसपोर्टेशन जानवर से होता था, बैलगाड़ी, गाड़ी, ट्रक, रेलवे, ये सब कुछ बने, एयरक्राफ्ट बने। लेकिन एक मौजूदा जो एयरक्राफ्ट फ्लाइंग सिस्टम है वो एक्सपेंसिव, हर जगह अवेलेबल नहीं है। उसका एक अल्टरनेट ऐसी मैं व्यवस्था लाना चाह रहा हूँ यहाँ, जो कि हर घर से आप वर्टिकल टेक ऑफ लैंडिंग करके मेडिकल इमरजेंसी या कहीं जाना चाहे उससे कर सकते हैं। तो पर्सनल स्काई मोबिलिटी को फ्यूचर बनाना है सर। दूरी ये प्रोटोटाइप है, दूरी हम इससे कितनी भी कर सकते हैं और कितने भी आवर इसकी चार्जिंग का वो टाइमिंग बढ़ा सकते हैं। इस पे ऐसा कोई वो नहीं है। 1 साल लग गया सर इसको बनाने में। परिवार हमेशा सहयोग करते रहा है। मैंने काफी प्रोजेक्ट बनाए, उस पर सारा परिवार का बहुत सपोर्ट है। बिल्कुल हमारी इस बारे में बात हो रही है, प्रशासन इस पे लग गया है। ఉత్తరాఖండ్ లాంటి కఠినమైన హిమాలయ భూభాగంలో ఇలాంటి ఫ్లయింగ్ కార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు. రోడ్డు మార్గాలు సరిగ్గా లేని మారుమూల గ్రామాలకు కనెక్టివిటీని పెంచడానికి, కొండ చర్యలు విరిగిపడినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ వాహనం ప్రోటోటైప్ దశలోనే ఉంది. వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి ముందు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అనుమతులు పొందాల్సి ఉంది.